అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ త్రియపప్ప అమ్మ వ్లాగ్స్. ఇది వచ్చేసి సాటర్డే రోజు రికార్డ్ చేసిన వీడియో అనమాట. చూసారు కదా, సిటీ మొత్తం కనిపిస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది శ్రీ ఆకాష్పురి హనుమాన్ టెంపుల్. ఇది వచ్చేసి టెంపుల్ మీద నుంచి వ్యూ ఇలా ఉంటుంది అనమాట. టెంపుల్ వచ్చేసి చిన్న కొండపైన ఉంటుంది. ఆ కొండపైన 51 అడుగుల హనుమాన్ విగ్రహం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ విగ్రహాన్ని చూస్తుంటే. టెంపుల్ కింద వచ్చేసి అంతా గోలగోలగా హడావిడిగా ఉంటుంది ఆ ఏరియా. వన్స్ ఒకసారి ఆ కొండ ఎక్కేసామనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్లో. చూస్తున్నారు కదా, 51 అడుగుల హనుమంతుని విగ్రహం. కరెక్ట్గా ఈ విగ్రహం కిందనే ఒక గుహ లోపల రాళ్ల మధ్యలో హనుమంతుని వారి విగ్రహం ఉంటుంది. అది మెయిన్ టెంపుల్ అన్నమాట. కానీ లోపలికి కెమెరాస్ అలౌ చేస్తారో లేదో అని నేను రికార్డ్ చేయలేదన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఆంజనేయ స్వామి సీతారాముల్ని గుండెల్లో పెట్టుకుంటారు కదా, ఈ ఆంజనేయ స్వామి విగ్రహంలో కూడా అలాగే ఉంటుంది. కొన్ని స్పెషల్ డేస్ అప్పుడు ఆంజనేయ స్వామి ఫింగర్స్ చూస్తున్నారు కదా, ఆ ఫింగర్స్ లోపలికి ముడుచుకుపోతాయి. అలా ముడుచుకుపోయినప్పుడు సీతారాముల వారి విగ్రహాలు బయటకు వస్తాయి అన్నమాట. నాకు తెలిసి హనుమాన్ జయంతి, శ్రీరామనవమి ఆ టైంలో మనం చూడొచ్చు అనుకుంటా అలాంటివి. ఆంజనేయ స్వామి విగ్రహం వెనకాల నిచ్చెన చూస్తున్నారు కదా, ఆ నిచ్చెన ద్వారా పైకి ఎక్కి స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు సీతారాముల్ని మనం చూడొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పిల్లలకి చిన్నప్పటి నుంచే మన ధర్మం గురించి చెబుతూ పెంచండి. వారానికి ఒకసారైనా టెంపుల్స్కి తీసుకెళ్తూ ఉండండి. ఇక ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగానే పంచముఖి శివుడి విగ్రహం ఉంటుంది. దాని ఎదురుగానే నంది కూడా ఉంటుంది. వచ్చిన జనాలు కూర్చోడానికి పక్కన బెంచెస్ కూడా ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా విశాలంగా కూడా ఉంటుంది. ఈ టెంపుల్ కంప్లీట్ చేయడానికి దాదాపుగా 9 సంవత్సరాల కాలం పట్టిందంట. 2007 నుంచి 2016 వరకు దీన్ని తయారు చేశారంట. మీరు వీలు చూసుకొని కంపల్సరీగా ఒకసారైనా ఈ టెంపుల్కి రండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుదిరితే ఈవినింగ్ టైంలో రావడానికి ట్రై చేయండి. టెంపుల్ అడ్రస్ ఎక్కడ అనేది నేను వీడియో కింద అప్డేట్ చేస్తాను. ఇంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.